80 సంవత్సరాలు చదువుకున్నాను. మరి అదే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లోనే చదువుకొని ఇక్కడ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సెక్రటరీగా ఇక్కడ 49వ సంవత్సరం 49వ జన్మదిన పుట్టినరోజు జరుపుకోవడం అనేది చాలా ఆనందం. సార్ ఫోటోకి సంబంధించి వరకు మీ ఊరిలో చిన్నప్పటి నుంచి జరుపుకుంటే ఎంతో ప్రజాదరణ కూడా పెద్ద మొత్తం వస్తుంది ఇలా సీఎం కానీ కొన్ని ఒక 10 నిమిషాలు కూడా మీ గురించి అంటే ఎన్నో రకాలుగా పోవడం జరిగింది సార్. ఇలా ప్రజాదరణ కూడా పెద్ద మొత్తంలో పెరిగిపోయింది సార్. స్టేరస్ అంటే నిజంగా ఇలా హీరోస్ అనే విధంగా అయిపోయింది సార్. టోటల్గా మీరందరికీ ఒక సందేశం ఇన్స్పిరేషన్గా ఉన్నారు సార్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి. సీఎం లాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మా స్వేరస్ గురించి కానీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి కానీ మాట్లాడుతున్నారంటే నిజంగా మేము చాలా అదృష్టం ఉంటుంది. మరి అంత ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా ఒక గొప్ప మహోద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సృష్టించిన సీఎం గారు మాలాంటి చిన్న ఎంప్లాయీస్ని కూడా గుర్తుపెట్టుకొని మేము చేస్తున్న హార్డ్ వర్క్ని గుర్తించి మేము అప్రిషియేట్ చేయడానికి గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈ స్వేరోస్ అనేది ఒక గొప్ప ఐడెంటిటీ రెవల్యూషన్ కంట్రీ. ఇది ఒక స్టార్టప్ మాత్రమే. సో దీనివల్ల ఎక్కడో అణగారిన వర్గాల్లో ఉండే నిద్రాన్నమైన గొప్ప పొటెన్షియల్ అనేది విస్ఫోటనలాగా చూసుకుంటున్నది. చట్టబద్ధంగా బాగా ఉద్యోగంలో చేరుకున్న వాళ్ళు కానీ లేకపోతే బాగా మంచిగా డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు కానీ ఎంతో కొంత ఉన్న వాళ్ళందరూ కూడా పేదరికంలో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళ కమ్యూనిటీస్ కానీ వాళ్ళ విలేజ్లకు పోయి వాళ్ళకు హెల్ప్ చేసే విధంగానే నెట్వర్క్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థలాగా ఒక ఐడియాలజీ లాగా పనిచేస్తుంది. మనకు సంబంధించి ఏంటంటే స్వేరస్ టోటల్గా ఎగ్జామినేషన్ వైడ్గా కూడా పెద్ద మొత్తంలో సెలబ్రేషన్స్ కూడా జరిగింది. ఎవరు కూడా చూడకుండా స్వేరస్ అనే పెద్ద నెట్వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఆ నెట్వర్క్లో మీ భాగస్వామ్యం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? నెట్వర్క్ సమాజానికి కానీ యువతరానికి కానీ ఇచ్చే సందేశం ఏంటి సార్? యువతరానికి సందేశం ఇచ్చేంత గొప్ప వ్యక్తిని కాదు, కానీ నేను ఒకటే మేము స్వేరోస్గా బలంగా నమ్మేది ఏంటంటే మనం ఎవరికి తక్కువ కాదు. మన లోపల ఒక గొప్ప శక్తి ఉన్నది. మనం నేను తక్కువ అని అనుకోవడం అనేది అది ఆత్మవంచన, అదేవిధంగా ఒక గొప్ప నేరం అని నేను అనుకుంటాను. కాబట్టి మన లోపల ఉండే శక్తిని మనమే వెలికి తీసుకోవాలి. ఆ వెలికి తీసే వ్యక్తులతో మనం పార్ట్నర్షిప్ చేసుకొని మనం ఒకరిని హేట్ చేయడం వల్ల, ఒకరిని ద్వేషించడం వల్ల, లేకపోతే ఒకరిని నిందించడం వల్ల సమయం వృధా అయిపోతుంది తప్ప ఇంకొకటి కాదు. సో అందువరకు మన శక్తులను మనమే కూడగట్టుకొని మన శక్తులను మనమే డిస్కవర్ చేసి మన శక్తులను మనమే బలపడే విధంగా తయారు చేసుకొని మనం అభివృద్ధి చేయాలి తప్ప ఒకరిని హేట్ చేస్తూ వచ్చేది కాదనేది స్వేరోస్ నెట్వర్క్లో మేము కొత్త రోజు కూడా చెప్పుకుంటాం. సో మరి ఈ అవకాశం నాకు స్వేరోస్లో ఉండడం అనే ఒక అవకాశం వచ్చినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ ఉందా సార్? మీకన్నా పెద్ద దొరికారు సార్ నాకు. లేదు సార్, మీకు ఉండదు కానీ థ్యాంక్ యూ.